హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి సాటర్డే లాగ్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని ఇక్కడ రొట్టెలు అయితే వేస్తున్నాను. నైట్ చేసిన సాంబార్ అయితే కొంచెం మిగిలింది. ఇక సాటర్డే కావడంతో పిల్లలు కూడా ఈరోజు హాఫ్ డే ఉంటుంది, అందుకని బాక్స్ ఏం తీసుకువెళ్ళరు. అందుకని రొట్టెలు ఒక్కటే వేస్తున్నాను, సాంబార్తో అడ్జస్ట్ చేసుకుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కావడం వలన కొంచెం పనులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇంకా అలాగే మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కూడా ఉంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళాలి. ముందుగా నేను ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అలాగే టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం తినలేదు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. పాలతో అభిషేకం చేసి పూజ అయితే చేసుకున్నాను. ఇక పూజ కంప్లీట్ చేసుకుని ఫాస్ట్గా స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పటికే కొంచెం లేట్ కూడా అయింది. ఇక్కడ మా బాబు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఎల్లో కలర్ టీషర్ట్ అబ్బాయి వచ్చేసి మా బాబు ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. పిల్లల రిజల్ట్ చూడడానికి అందరు పేరెంట్స్ అయితే వచ్చున్నారు. నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటున్నా. ఇక్కడ చేయి చూపిస్తున్న అబ్బాయి కూడా మా అబ్బాయి క్లోజ్ ఫ్రెండ్ అండి. ఇక పీటీఎం ముగించుకొని ఇంటికైతే బయలుదేరుతున్నాం. ఇక ఇంటికి రాగానే లంచ్ కోసమని వంకాయ చట్నీ చేస్తున్నాను. అన్నీ కట్ చేసిన తర్వాత కుక్కర్లో వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. 2 విజిల్స్ రాగానే కుక్కర్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇక నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, అందుకని ఇప్పుడు రొట్టెలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. వంకాయ, పచ్చిమిర్చి, టమాటా మెత్తగా ఉడికిపోయింది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంచేసుకున్న తర్వాత ఇలా పప్పు గుత్తితో అయితే మ్యాష్ చేసుకోవాలి. ఈ వంకాయ చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు జలుబులు చేసి నోరు చెడినప్పుడు ఇలాంటి చట్నీ చేసుకొని తిన్నామంటే నోటికి కమ్మగా ఉంటుంది. చట్నీకి పోపు అయితే వేస్తున్నాను. వంకాయ చట్నీకి వేసే పోపులో కొంచెం పసుపు కూడా వేస్తాను. కొంచెం పసుపు వేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక వంకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి. మనకు రొట్టెకైనా రైస్కైనా రాగి సంకటికైనా సూపర్గా ఉంటుంది.
మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1:30 అలా అవుతుంది. ఇక నేను కూడా లంచ్ చేసేయాలి. ఇక ఈవినింగ్ 7 అలా మా పెద్దన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాను. మా అన్నయ్య చిన్న కూతురి 11 మంత్ బర్త్డే ఉంది, అందుకని సింపుల్గా సెలబ్రేట్ చేద్దాం రమ్మన్నారు. మా చిన్నన్నయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. వీక్లో సాటర్డే సండే వచ్చిందంటే మాత్రం ఇలా అందరూ కలుసుకుంటాం. మిగతా రోజుల్లో ఎవరింట్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సాటర్డే రోజున మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా నా డే మొత్తం బిజీగా గడిచిపోయింది. ఈ అమ్మాయి వచ్చేసి అప్పుడప్పుడు ఇలా చేస్తుంటుందండి. ఇక్కడ మా వదిన ఫోటోషూట్ కోసం రెడీ చేస్తున్నారు. మరో పక్కన పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారో. ఇంతలో ట్యూషన్ నుంచి మా అమ్మాయి కూడా వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ పాప నా చున్నీ తీసుకొని ఎలా ఆటలాడుతుందో. వదలమంటే అస్సలు వదలడం లేదు, లాక్కొని మరీ ఆటలాడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వీడు కూడా జాయిన్ అయ్యాడు కాంపిటీషన్కు. ఇక ఫోటోషూట్ కోసం అయితే ఇలా సింపుల్గా అయితే రెడీ చేశారు. పాపకు నిద్ర రావడం వలన ఏడుస్తుంది. ఇక ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక కేక్ కటింగ్ అయితే చేస్తారు. సాటర్డే రోజున మార్నింగ్ టు ఈవినింగ్ మా డే అయితే ఇలా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.